అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ దగ్గర నుంచి కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తారా, లేకపోతే అడిషనల్ సపోర్ట్ ఇస్తారా? అంతే మిగిలినంత స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీయా? ఒకటండి, కన్సల్టెన్సీ ఏంటంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఈవెన్ వాళ్ళకి పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా, అకామిడేషన్ కానీ, ఫ్లైట్ టికెట్స్, ట్రావెల్, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బేసిక్స్ నీడ్స్, ప్రతిదీ ఎవ్రీథింగ్ కన్సల్టెన్సీ చూసుకుంటాము. సో మిగతా కన్సల్టెన్సీస్కి మాకు డిఫరెన్స్ ఏంటి అని అంటే, అది కాకుండా మేము అడిషనల్గా ప్రొవైడ్ చేసేది ఏంటంటే, ఎంత ఇంగ్లీష్లో చెప్పినప్పటికీ కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మనం సపరేట్గా ఇండియా నుంచి ఒక డాక్టర్ని అక్కడ పెడుతున్నాము. సో వాళ్ళకి ఏదైతే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయో అదంతా మళ్ళీ ఒక 1.5 hour ఈవినింగ్ బ్రీఫ్గా కూర్చోబెట్టి వాళ్ళకి తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మన డాక్టర్ అక్కడ కూర్చోబెట్టి మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. సో అక్కడ ఏంటంటే అందరూ హాస్టలర్స్ అవ్వటం వల్ల లేట్ అయినా ప్రాబ్లం లేదు. ఇండియాలో అనుకునే డే స్కాలర్స్ ఉంటారు, హాస్టలర్స్ ఉంటారు, అక్కడ అబ్సల్యూట్గా అందరూ హాస్టలర్సే. సో క్యాంపస్ కూడా హాస్టల్ అన్ని అటాచ్డ్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ ఒక 1.5 hour to 2 hours ఎక్స్ట్రాగా మనం స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేసి ఆ రోజు వాళ్ళకి జరిగిందంతా ఈవినింగ్ మళ్ళీ బ్రీఫ్ తెలుగులోనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట డాక్టర్.